అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ నార్మల్ డెలివరీ. సో దాని గురించి చూస్తాము. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకనే ఇప్పుడు మనం ఇది చూడబోతున్నాం. బేబీ వెయిట్ అనేది యావరేజ్గా ఉండాలి. మన డెలివరీ టైంలో 2.8 ఉంటే చాలు అని అంటాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్, గర్భసంచి ద్వారం ఓపెన్ అవ్వడం. ఈ ఓపెన్ అయ్యేదానికి ముందు మెత్తగా అవ్వాలి. ఇఫేస్మెంట్ అని చెప్తాం. సో దీంట్లో ఇఫేస్మెంట్ అనే ఒక పదం ఉంటుంది. ఇఫేస్మెంట్ అంటే ఇది గర్భసంచి ద్వారం. ఈ గర్భసంచి ద్వారం ఇట్లా పొడుగ్గా ఉంటుంది. స్లోగా అది షార్ట్ అవుతుంది. ఇట్లా షార్ట్ అయ్యి అప్పుడు ఓపెన్ అవ్వడం ఈజీగా అయిపోతుంది. ఇట్లా షార్ట్ అవుతుంది అనమాట. దాన్ని పర్సంటేజ్లో చెప్తాం. ఇట్లా 40% ఉంటే 3 hours అయిపోతుంది. 50% ఉంటే 2 hours, 70%, 80% 1 hour, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో ఈ ఇఫేస్మెంట్ వచ్చేదానికి అంటే ఈ లెంత్ తగ్గినప్పుడు ఇప్పుడు చూడండి, ఇట్లా ఉండేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఈజీగా ఓపెన్ అయిపోతుంటే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, కొంచెం స్ట్రెచ్ చేస్తే బాగా ఓపెన్ అవుతుంది. అట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఇఫేస్మెంట్ వచ్చినప్పుడు, ఇఫేస్మెంట్ అంటే గర్భసంచి ద్వారం మెత్తబడి షార్ట్ అయిపోవడం, గర్భసంచిలో కలిసిపోవడం అనమాట. అది కానీ ఇఫేస్మెంట్కి పెద్ద పెయిన్ అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఫస్ట్ నుంచే ఎందుకు నొప్పికి ఎక్కువ ఉండదంటే మనం ఎక్కువ ఫోకస్ చేసేది ఇఫేస్మెంట్ మీద. బియ్యం నానబెట్టినట్టు అది బాగా నానిపోతే ఉడకడం ఈజీ. అట్లా మనం ఫస్ట్ నుంచే నొప్పులకి సలైన్ పెడతాం, అది కాదు. ద్వారం మెత్తగా చేసుకునేదానికి ఆ 1 day, అందుకనే 2-3 days అని ముందే చెప్పేస్తాం. యూజువల్లీ 2 daysలో అయిపోతుంది. కొంతమందికి 3 days కూడా అవుతుంది, కొంతమందికి 1 dayలో కూడా అయిపోతుంది. అంటే ఇదంతా సర్విక్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. గర్భసంచి ద్వారం మెత్తగా అయితే ఈజీగా ఓపెన్ అయిపోవడం, ఓపెన్ అయిపోతే తల దిగడం అంతే. అందులో బేబీ వెయిట్ యావరేజ్గా ఉంటే దిగడం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు ఇఫేస్మెంట్ రావడానికి ఎట్లా అంటే గర్భసంచి ద్వారాన్ని మనం రబ్బర్ బ్యాండ్ లాగా సాఫ్ట్గా షార్ట్గా అయ్యేదానికి మనం చేసేస్తాం. అందువల్ల కొంచెం సన్న నొప్పులకే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సన్న నొప్పి అంటే ఎక్కువ ప్రెషర్ అవసరంలా, ఊరికి అట్లంటే ఓపెన్ అయిపోతుంది, ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. అందువల్ల టైం తక్కువ నొప్పి. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది సర్విక్స్, ఇఫేస్మెంట్ లేదు, ఇంత లెంత్ ఉంది. ఇక్కడ లెంత్ తక్కువ ఉంది, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాఫ్ ఓపెన్ అయిపోయింది, ఓపెన్ అయితే తల దిగుతుంది. ఇక్కడ ఫుల్ ఓపెన్ అయింది, తల దిగుతుంది అనమాట. సో ఇది ఎంతకెంత షార్ట్గా ఉందో, ఎంతకంత మెత్తబడిపోతుందో అంత ఈజీగా ద్వారం ఓపెన్ అయిపోతుంది. సో ఈ సర్విక్స్ని షార్ట్ అంటే ఇఫేస్మెంట్ షార్ట్గా సాఫ్ట్గా ఎట్లా చేసేది? ఒకటేంటంటే మానసికంగా ప్రిపరేషన్ అవ్వడం, తర్వాత శారీరకంగా ఎక్సర్సైజ్ చేయడం. ఈ మానసికంగా ఎట్లా అంటే మనం ప్రెగ్నెన్సీలో చేస్తాము, తర్వాత డెలివరీ టైంలో చూస్తాం. సో ప్రెగ్నెన్సీలో అందుకే మనం ఇప్పుడు కౌన్సిలర్స్ పెట్టినాం. శాంత మేడం కానీ, విజయలక్ష్మి మేడం కానీ. వాళ్ళు ఏం చేస్తారు, మనతో ర్యాపో బిల్డప్ చేస్తారు, మనతో మాట్లాడతారు, రికార్డ్స్ చూపిస్తారు, తర్వాత డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు. వాళ్ళు ఏ టైం నువ్వు ఫోన్ చేసినా వాళ్ళు అటెండ్ అవుతారు. సో అప్పుడు మనకి వాళ్ళతో ప్రతిసారి పోయినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయొచ్చు, నేనంటే ఆమెకి బాగా తెలుసు, అట్లా మనకి ఒక ఇది వచ్చేస్తుంది. అందుకని ఇంకోటి ఏం చేస్తారు, డౌట్ అడిగి క్లియర్ చేసుకోండి అనేది చెప్తారు. ముందుగా నుంచి మనం చెప్తాం ఏంటంటే ప్రెగ్నెన్సీలోనే ఇప్పుడు నాకు ఇది కష్టం, ఇప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది నేను చాలా వీక్, నేను నొప్పి భరిస్తానో లేదో, ఇటువంటి డౌట్ కొంతమందికి ఉంటుంది. మొన్న ఒక పాప డెలివరీ చేసుకునింది. ఆమె ఏం చెప్పింది, ఫస్ట్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను నేను సిజేరియన్కే పోతాను, నేను చేసుకోలేను అని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇది అన్నీ చూసిన తర్వాత నేను కూడా చేసుకుంటాను. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం
మనలో మార్పు. అది అదే రావాలి. అంటే చాలా సార్లు ఆమె డౌట్ క్లియర్ అవ్వడం, ప్లస్ వీడియోస్ చూడడం, డెలివరీ అయిన వాళ్ళతో మాట్లాడడం, ఇవి అన్నీ ఉండబట్టి ఆ డౌట్ అనేది వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. స్టాఫ్ డెలివరీ టైంలో ఏం చేస్తారు? మాట్లాడతారు, మసాజ్ చేస్తారు, తర్వాత ఎంకరేజ్ చేస్తారు, తర్వాత ప్రోగ్రెస్ ఒక అమ్మాయి చెప్పింది, వీడియోలో కూడా ఉంటుంది. ఆమ్, అక్కడ ఆ మేడం చెప్పారు, నువ్వు ఇక్కడ కోవూరు దాకా వచ్చేసావు, ఇంకా ఆ ఒక్క మాట చెప్తేనేమో నేను దగ్గరికి వచ్చేసాను, ఇంకా నాకు అయిపోతుంది అని ఫ్రీ అయిపోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి డెలివరీ టైంలో ఏంటంటే, ఎవరో ఎప్పుడో ఏదో చెప్పింది కూడా మనకు అప్పుడు ఫ్రెష్గా గుర్తుకొస్తుంది. చాలా భయపడిపోతాం. ఈ వీళ్ళతో ర్యాపో ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర మనం ఫ్రీగా చెప్పగలుగుతాం. ఇది ఎందుకు కావాలంటే, అంతకుముందు కౌన్సిలర్స్ లేనప్పుడు నేను గమనించున్నాను. అమ్మాయికి బాగానే సగంలో వచ్చింది, తర్వాత ప్రోగ్రెస్ అవ్వలేదు, సర్జరీయే పోవాల్సి వచ్చింది. అప్పుడు తర్వాత అడిగా, ఏమ్మా నీకు అన్నీ బాగానే ఉంది, మళ్ళీ ప్రోగ్రెస్ రాలేదే అంటే, ఏం లేదు, మా ఇంట్లో పెద్దవాళ్ళు అన్నారు, ఇది ఏమి చిన్న నొప్పులు, దీనికేం డెలివరీ అవుతుంది అంటే, ఎక్కువ అరిచి గందరగోళం చేస్తే అదే అలవాటు అయిపోయింది అందరికీ. కాన్పు నొప్పి అంటే కష్టంగా ఉండాలి, కష్టపడాలి, అరవాలి, వీళ్ళు ఓర్చుకోలేరు. అంటే అది ఎందుకు నువ్వు చెప్పలేదు? ఇట్లా ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను ఆఫ్టర్ డెలివరీనే. డ్యూరింగ్ డెలివరీ అప్పుడు పెయిన్స్ ఉన్నప్పుడు నీకేదైనా ఉన్నా అడిగినా చెప్పలేకపోతున్నారు. అప్పుడు నాకేం అర్థమైంది, వాళ్ళతో నాకు ర్యాపో సరిగ్గా లేదు. వాళ్ళు చెప్పాలన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారో, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. మన క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గర మన డౌటో, మన కష్టమో, మన కంప్లైంటో చెప్పేసేయగలుగుతాం. అందుకనే కౌన్సిలర్ పెట్టినాం. అందుకనే స్టాఫ్ని కూడా కౌన్సిలర్గా యాటిట్యూడ్, ఎంపథెటిక్గా ఉండాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండాలి. అప్పుడే మీకు చెప్తారు, మీకు చెప్తే మాకు చేస్తుంది అది. అప్పటి నుంచి ఇది అందుకనే డౌట్ అనేది ఎంత సిల్లీగా అనిపించినా కూడా ప్రెగ్నెన్సీలో చెప్పేసేయండి, డెలివరీలో చెప్పేసేయండి. వీలైనంతవరకు వాళ్ళ లెవెల్లో వాళ్ళు చెప్తారు, లేదంటే చెప్పేస్తారు. మీ గురించి తర్వాత మాకు అందరి గురించి డీటెయిల్స్ వచ్చేస్తుంది, పలానా ఉంది, పలానా డౌట్ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అది వస్తేనే, అది తెలిస్తేనే నీకేం కావాలి, నీకెట్లా చెప్పాలి, నీ డౌట్ ఎట్లా క్లియర్ చేయాలి, నీకెట్లా కాన్ఫిడెన్స్ రావాలి అనేది మనకి తెలుస్తుంది, మనం చేయగలిగితే. ఎందుకంటే ఆ డౌట్ క్లియర్ అయితే ఆ సర్వీక్స్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఈజీగానే ఓపెన్ అయిపోతే డెలివరీ బాగా అయిపోతుంది. అందుకనే ఇప్పుడు చాలా వరకు ఇంట్లో వాళ్ళు మరీ అమ్మాయికి ఎవరు పక్కన కావాలో వాళ్ళు ఒకరిని మాత్రమే అలౌ చేస్తాం, మిగిలిన వాళ్ళందరూ మేమే చూసుకుంటాం. ఎందుకంటే అందరూ వచ్చి కూర్చునేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మాట అంటారు, మన కంట్రోల్లో ఆమె రాదు. డెలివరీ టైంలో ఫుల్ హ్యాండ్ ఓవర్ మా దాంట్లోనే వచ్చేసేయాలి. అప్పుడే మనకు ఈజీగా మనం తీసుకుని వెళ్ళిపోగలుగుతాం. సో అందుకనే డౌట్ క్లియర్ చేయడం అంటే మనతో క్లోజ్గా ఉండే వాళ్ళతో మనం ఫ్రీగా చెప్పేసేయగలుగుతాం. అందుకనే గ్రూప్ యాక్టివిటీ కూడా చేపిస్తున్నాం. అంటే ఈ బాండింగ్, ఈ ర్యాపో బాగా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసేసి ఈ ప్రెగ్నెన్సీ మదర్స్ ఒక గ్రూపు, ఒక 5-6 మెంబర్స్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళని రెగ్యులర్గా ఉంటారు, స్టాఫ్ అందరు కూడా ఉంటారు, వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా ఉంటారు. సో ఫిజికల్, మెంటల్ కొన్ని ఎక్సర్సైజెస్ చేపిస్తాము. దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఉన్నాము, నేను మాత్రం కాదు, అందరూ ఉన్నాము ఇక్కడ, వీళ్ళందరూ మనవాళ్ళే అనే బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సెక్యూర్ ఫీలింగ్, భద్రతా భావం వచ్చేస్తుంది. కొంతమందికి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గర్భసంచి ద్వారం ఓపెన్ అయ్యేదానికి ఎప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెమిలియారిటీ, ప్రైవసీ అండ్ ఇంటిమసీ.
ఇది నాకు తెలిసిన వాళ్ళే, నాకు ఇది తెలిసిన ప్లేసే కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అని వదలడానికి ఈజీగా ఉంటుంది. సో, అందుకనే మనం ఈ గ్రూప్ యాక్టివిటీ కూడా చేస్తుంటాం. తర్వాత వీడియోస్ డెలివరీ అయిన వాళ్ళు వీడియోస్ చూడడం, డెలివరీ అయినుంటే వాళ్ళతో మాట్లాడడం, తర్వాత టాక్ టు బేబీ చేయడం. బేబీకి ఇట్లా చాలా సార్లు నాకు స్కాన్‌లో హెల్ప్ చేసింది. నాకు బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌లో హెల్ప్ చేసింది నా బేబీ. ఇదంతా వచ్చినప్పుడు నా బేబీ నాతో ఉంది. నా బేబీ నన్ను అర్థం చేసుకుంటుంది. నాకు హెల్ప్ చేస్తది అనే కన్విక్షన్ రావాలి. అది వచ్చినప్పుడు డెలివరీ అప్పుడు కూడా కష్టపడకుండా, నువ్వు కష్టపడబాకు, నన్ను కష్టపెట్టకుండా హ్యాపీగా, ఈజీగా, సేఫ్‌గా వచ్చేసేయి అనేది మనం చెప్తూ ఉన్నప్పుడు బేబీ ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తది. మదర్ స్ట్రెస్ అవ్వనంత వరకు బేబీ మీద స్ట్రెస్ పడదు. సో, మదర్ స్ట్రెస్ పడినప్పుడు అది సర్విక్స్ మీద చూపిస్తది. బేబీ హార్ట్ బీటింగ్ మీద చూపిస్తది. సో, ఎక్సర్‌సైజెస్ కూడా చేయమంటాం ఈ సర్విక్స్ ఇది చేసేదానికి. సో, ఎటువంటి ఎక్సర్‌సైజెస్ అంటే వాకింగ్, తర్వాత బాల్ ఎక్సర్‌సైజ్. ఇదంతా ఏందంటే ఇండైరెక్ట్‌గా దాని మీద ప్రెషర్ పడి సర్విక్స్ ఇఫేస్‌మెంట్ సాఫ్ట్ అవుతది. తర్వాత డెలివరీ అట్లనే స్టార్ట్ అయిపోతది. ఇది 9th మంత్‌లో చెప్తాం. నడిచినప్పుడు కాసేపు కాలు, పాదం బాగా ఆనిచ్చి నడవండి. ఆనిచ్చి నడిచినప్పుడు ఇదేంటంటే సర్విక్స్ మీద ప్రెషర్ పడి ఇఫేస్‌మెంట్ స్టార్ట్ అవుతది. హెడ్ దిగడం కొంత ఫిక్స్ అవ్వడం స్టార్ట్ అవుతదనమాట. అట్లనే బాల్ ఎక్సర్‌సైజ్ చేయమంటాం. బాల్ ఎక్సర్‌సైజ్ ప్రెగ్నెన్సీలో ఇది చేసి అలవాటు ఉన్నప్పుడు, వాకింగ్ చేసి అలవాటు ఉన్నప్పుడు, మెట్లెక్కి అలవాటు ఉన్నప్పుడు, ఈ బటర్‌ఫ్లై స్క్వాట్స్ అలవాటు ఉన్నప్పుడు డెలివరీ టైంలో ఈజీగా అయిపోతదనమాట. సో, అందుకనే మనం ఆ టైంలో ముందుగా చెప్పిస్తాం. ఇది కూడా ఏం చెప్తాం, 8th వాకింగ్ ఫస్ట్ నుంచి వాకింగ్, బ్రీదింగ్, ఇంటి పనులు ఫస్ట్ నుంచి చేసుకో. 8th మంత్ చివరి నుంచి బటర్‌ఫ్లై స్క్వాట్స్, మెట్లెక్కి దిగడం, తర్వాత కింద కూర్చొని భోంచేయడం, ఇవి అన్నీ మనం చెప్తాం. సో, దానివల్ల ఏమవుతుంది, లేబర్ ఇనిషియేట్ అవుతుంది. లేబర్ ప్రోగ్రెస్ ఫాస్ట్ అయిపోతుంది. అంటే ఏంది, ఇఫేస్‌మెంట్ వస్తే డైలటేషన్ బాగా ఫాస్ట్ అయిపోతుంది. తర్వాత తక్కువ నొప్పి ఫీల్ అవుతుంది. ఈ తక్కువ నొప్పి ఫీల్ అయ్యేదానికి సర్విక్స్ సాఫ్ట్ అంటే రబ్బర్ బ్యాండ్ లాగా అయితే ఈజీగా అట్లా ఓపెన్ అయిపోతే ఇంకా తల దిగడమే నెక్స్ట్. అది కాకుండా ఇఫేస్‌మెంట్ కాకుండా ఏంటంటే బేబీ వెయిట్ యావరేజ్‌గా ఉండడం. ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు బేబీ ఎక్కువ పెయిన్ మనకి తెలుస్తుంది. రెండోది, తల్లి బ్లడ్ తక్కువగా ఉంది, అనీమియా ఉంటే నొప్పి తట్టుకునే శక్తి తక్కువగా ఉంటది. అందుకనే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ బాగున్నప్పుడు వాళ్ళు నొప్పి ఓర్చుకోగలుగుతారు. ఇది ఫీడింగ్‌లో కూడా పనిచేస్తది. తల్లి అనీమిక్‌గా ఉన్నప్పుడు ఫీడింగ్ రావడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకనే ముందుగా బ్లడ్ సరిపడా ఉండేటట్టు మనం అప్పుడప్పుడు బ్లడ్ పట్టే డయట్ చెప్తాము, టాబ్లెట్ పెడతాము, చెక్ చేసుకుంటాం. 9th మంత్‌లో కూడా మళ్ళీ చెక్ చేస్తాం. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా నొప్పి ఎందుకు తక్కువగా తెలుస్తుంది అంటే, ఆక్సిజన్ లెవెల్ యూట్రస్‌కి, బేబీకి బాగా పోతుంది, యూట్రస్‌కి బాగా పోతుంది, ఆక్సిజన్ పోతుంది. సో, దానివల్ల సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ కంట్రాక్షన్ వల్ల వచ్చే వేస్ట్ మెటీరియల్ అంతా ఏంటంటే త్వరగా వాషౌట్ అయిపోతుంది. సో, అందుకనే అంత నర్వ్ ఇరిటేట్ కాకుండా ఉంటుంది కాబట్టి నొప్పి ఎక్కువగా తెలియదు. తర్వాత అదే ఈ ఎక్సర్సైజ్ చేయలేదు, మెంటల్‌గా కూడా ప్రిపేర్ అవ్వలేదు. నా టెన్షన్ నాదే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు కష్టం, నేను దాన్ని వదిలిపెట్టను. ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఇద్దరిలో క్లియర్ కట్‌గా చూసేసాం. ఫ్యామిలీ ఒత్తిడి పెడుతున్నారు. నువ్వు నార్మలే చేసుకోవాలి. నువ్వు నార్మలే చేసుకోవాలి అనేది కరెక్ట్. నువ్వు నార్మల్ చేసుకోవడం అనేది చెడ్డది ఏం కాదు. కానీ నువ్వు నార్మలే చేసుకోవాలి. నేను నీకేమీ సపోర్టే చేయను. నీకు నార్మల్ ఎట్లా కావాలో ఆపరేషనే కాకూడదు. నార్మల్ నువ్వు చేసుకోకపోతే నువ్వు ఫెయిల్. బాధ్యత లేకుండా, బాధ్యత తీసుకోకుండా వాళ్ళకేమనుకుంటున్నారంటే, డాక్టర్‌ది కదా బాధ్యత, వాళ్ళే కదా చేశారు, మేమేం చేయాలి, నువ్వు ఖచ్చితంగా నార్మలే చేసుకోవాలంటే అదే మేము ఇచ్చే ప్రోత్సాహం నీకు అని అనుకుంటున్నారు. అది తప్పు. నార్మల్ నువ్వు చేసుకోవాలి అని చెప్పినప్పుడు నీకు చేసుకోగలుగుతావు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే యాటిట్యూడ్. కొంతమంది భోజనంలో కూడా ఇదే, నేను అన్నీ తెచ్చి పెడుతున్నారండి,
ఈమె తిననే తినదు అని కంప్లైంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మకి గిల్ట్ ఫీల్ అయిపోతారు. నేను తప్పు చేసేస్తున్నానేమో, నువ్వు తినాలి తినాలి అని ఒత్తిడి పెట్టే కొద్దీ వీళ్ళు నేను తినలేకపోతున్నాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, నేను తినలేకపోతున్నాను, వీళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాను అనేటప్పుడు ఇంకా వాళ్ళు తినలేరు. తినాలని ఎంత చేస్తే సహించదు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. నువ్వు నార్మలే చేసుకోవాలి, నార్మలే చేసుకోవాలి, నార్మల్ చేసుకోవాలి, కరెక్ట్. కొంచెం నువ్వు సపోర్ట్ చెయ్యి. నువ్వు అది ఒత్తిడి పెట్టేదానికి హక్కు ఉన్నప్పుడు సపోర్ట్ చేసే బాధ్యత కూడా ఉంది కదా. వాళ్ళ ఇద్దరిలో ఒక ఆమెకైతే వాళ్ళ అమ్మ నీకు నార్మలే కావాలి, నార్మలే చేసుకోవాలి అని నార్మల్ ఎంతకో ట్రై చేసి చేసి ఆమె కాల బేబీ స్ట్రెస్కి పోయి సర్జరీకి పోయింది. ఇంకొకళ్ళు కూడా వాళ్ళ హోల్ ఫ్యామిలీ పడింది ఆమె మీద. హార్ట్ బీటింగ్ 170 180 పోయి బేబీ మెకోనియం పోయి పిల్లల డాక్టర్ దగ్గర 2 days బాక్స్లో ఉండాల్సి వచ్చింది. అదే హస్బెండ్ సపోర్ట్ పక్కన ఉన్నప్పుడు నీకేం కాదు, నువ్వు నార్మల్ ట్రై చేయి, ఒకవేళ అవసరమైతే సర్జరీకి పోతాం ఏముంది అన్నప్పుడు సర్జరీ నార్మలే చేసుకోవాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు అది పట్టిన అది ఈజీగా జరిగిపోతుంది. మన హెల్ప్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు. సో ఇది ఫ్యామిలీ తెలుసుకోవాలి. కానీ ఫ్యామిలీలో మనం చెప్పినప్పుడు ఎంతవరకు తీసుకుంటారో తెలీదు సొసైటీలో. అందుకనే ఏం చెప్తున్నామంటే ఫ్యామిలీకి చెప్పాల్సింది చెప్తాం, కానీ ఫ్యామిలీ దగ్గర నుంచి వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే మా సపోర్ట్ అయినా తీసుకోండి. ఒకటి, మీకు మీరు స్ట్రాంగ్ అయిపోండి. మీకు మీరు స్ట్రాంగ్ అయిపోయినా మంచిది. నేను ఇదంతా చేస్తున్నా, వీళ్ళు సపోర్ట్ చేస్తారు, నేను చేసేసుకుంటాను అట్లయినా. లేదంటే నాకు కష్టం అండి, కానీ మీరు ఉన్నారు కదా, మీరు చూసేసుకుంటారు, అదైనా ఫుల్గా వచ్చేసేయండి. అప్పుడు నీకు డెలివరీ అనేది ఈజీగా హ్యాపీగా జరిగిపోతుంది, సేఫ్గా. పాతకాలంలో ఇది ఒకటే, అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేదు, పుస్తకాలు లేవు, మందులు లేదు, ఇంట్లోనే డెలివరీ అయింది. అవసరమైతే తల్లికి బిడ్డకు అవసరమైతే ఆపరేషన్ చేసే ఫెసిలిటీ లేకుండా చాలామంది తల్లి బిడ్డలు పోయినారు. కానీ ఉండిన వాళ్ళు, పక్కన వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేశారు. నీకేం కదా, ఇంటి పని చేసుకో, నీకు తేలిగ్గా అయిపోతుంది, ధైర్యం చెప్పే వాళ్ళనే పక్కన పెట్టారు. ఇప్పుడు ధైర్యం ఎవరు చెప్పటం లేదు. అందుకనే ఇప్పుడు మేము చేసుకుంటాం. ఎందుకంటే ఎట్లయినా నార్మల్ డెలివరీ ఈజీగా సేఫ్గా చేసుకోగలుగుతాము. ఇక్కడ ఇది చిన్న విషయం కాదు. మిమ్మల్ని ఎందుకు ప్రతి తల్లి కూడా ఈజీగా సేఫ్గా నార్మల్ చేసుకోవడం, వీలైనప్పుడు చేసేసుకోవడం, ఎంత ఎక్కువ వీలు కానప్పుడు సర్జరీ. కానీ మెంటల్ ప్రిపరేషన్ బాగా వచ్చింది, ఫిజికల్ ప్రిపరేషన్ బాగున్నప్పుడు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ఈజీ అండ్ సేఫ్ నార్మల్ ఎక్కువనే అవ్వాలి. సో అది మనం తెలుసుకుని, ఎందువల్ల మేము చెప్తున్నామంటే నువ్వు ఒక్కసారి తల్లి అది చేసుకోగలిగినప్పుడు నువ్వు కొంచెం చేస్తావు, మేము హెల్ప్ చేస్తాం. అందుకే చెప్తాను, నువ్వు 25% చెయ్యి, నీ బేబీ 25%, మెడిసిన్ 25%, మేము 25%, అందరూ కలిసి చేసుకోవచ్చు. నీకు ఇప్పుడు వరకు నొప్పి అంటే భయం ఉన్నవాళ్ళు చేసుకోగలిగినారు. ఎందువల్లంటే ఇది అర్థం చేసుకొని హెల్ప్ తీసుకున్నారు. ఎందుకు ఎప్పుడు నేను వీక్ ఒక్కసారైనా నేను హెల్ప్ తీసుకొని నేను స్ట్రాంగ్ అయిపోతాను, నేను చేసుకోగలుగుతాను. ఆ హెల్ప్ ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఒక్కసారి నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోయి దాని గురించి హ్యాపీ మెమరీస్ ఉంటే చాలా విషయాల్లో నువ్వు తర్వాత బాగా చేసుకోగలుగుతావు. పక్కన వాళ్ళు ఏమంటారో, వీళ్ళు అట్లా చేసుకుంటారో, వీళ్ళు నన్ను ఒప్పుకోవాలి, వాళ్ళ కోసం నేను చేయాలి, అది వద్దు. నీ కోసం నువ్వు చేసుకో, నీ బిడ్డ కోసం నువ్వు చేసుకో, నీ కోసమే, నీ ఇష్టం కోసం, నీ బేబీకి ఇష్టంగా చేసుకో. సో ఈ ఒక్క విషయం వచ్చినప్పుడు ఆ తల్లి ఎప్పుడు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఆ హోల్ ఫ్యామిలీ బాగుంటుంది. మేమేం బయట పోయి ఏం పెద్ద సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడి దయ వల్ల ఇదే నేను చేసే సర్వీస్, మేమందరూ చేసే సర్వీస్ ఇదే సమాజానికి. మిమ్మల్ని ఒక మంచి బిడ్డగా, మంచి తల్లిగా, మంచి బిడ్డతో ఇచ్చి పంపిస్తే మీ లైఫ్
ఆ సమాజంలో ఆ కొంచెం మార్పు ఖచ్చితంగా మనం తీసుకొని రాగలిగే పొజిషన్‌లో ఉన్నాను. అందుకనే ఇంతమందిని పెట్టి పెద్ద హాస్పిటల్స్ కట్టొచ్చు, ఎక్విప్‌మెంట్ పెట్టొచ్చు. కానీ ఇంతమందిని అందరూ మోటివేటెడ్‌గా చేయాల్సిన అవసరం లేదు. అది చాలా కష్టమైన విషయం కూడా. కానీ అది జరుగుతుంది అంటే మెల్లమెల్లగా ఇప్పుడు ఆ ఇంప్రూవ్‌మెంట్ వచ్చే కొద్దీ ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీ ఖచ్చితంగా వీలవుతుంది. సో, అందుకనే ఆ టెన్షన్ పడినప్పుడు గర్భసంచి ద్వారం ఇట్లా పొడుగ్గా ఉంటుంది. రింగ్ లాగా గట్టిగా ఉంటది. సో, ఈ రింగ్‌ని డైలేట్ చేయాలి, వెడల్పు చేయాలంటే ఎంత కష్టం. ఫర్మ్‌గా ఉంటది. ఎక్కువ ప్రెషర్ కావాలి. ఎక్కువ ప్రెషర్ ఉంటే ఎక్కువ పెయిన్. తర్వాత ఎక్కువ టైం. రబ్బర్ బ్యాండ్‌లో ఉన్నప్పుడు, రబ్బర్ బ్యాండ్ లాగా ఉన్నప్పుడు షార్ట్ టైమ్, లెస్ పెయిన్. రింగ్ లాగా అంత ఫర్మ్‌గా ఉన్నప్పుడు ఎక్కువ నొప్పి, ఎక్కువ టైం. ఇప్పుడు మన సినిమాలల్లో చూస్తున్నాం. వాళ్ళకేంటంటే ఎక్కువ భయం. ఫియర్ ఇండ్యూస్డ్ పెయిన్ ఈస్ అన్‌బేరబుల్. అండ్ మెడిసిన్స్ ఆర్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్. దే ఆర్ నాట్ ఫియర్ కిల్లర్స్. కాబట్టి ఒట్టి మందులు ఇచ్చిన మందులు మాత్రం ఇచ్చేస్తే కాదు. మందులతో పాటు అక్కడ పక్కన నిలబడి, పక్కన ఉండి బాగా వాళ్ళకి ధైర్యం చెప్పినప్పుడు మందులు ఈజీగా పనిచేసేస్తది. మందులు లేకపోయినా బాగా పనిచేసేస్తుంది. సో, అందుకనే మనం సినిమాలో చూపిస్తారు. కొంతమంది చెప్తారు. అదే పనిగా చెప్తారు. "అమ్మా నువ్వు ఓర్చుకోనేలేవు. అది చాలా కష్టం." వెంటనే తిరిగి అడగండి. "నువ్వు భయపడ్డావా నొప్పిని చూసి?" "అవును" అని వస్తది. ఊరికే అందరూ నొప్పి, కాన్పు నొప్పి, కష్టం, కష్టం అని చెప్పి దాన్ని మనం నమ్మడం కాదు. ఎక్కడో ఒక దగ్గర దీని నుంచి బయటికి రావాలి. సో, మామూలుగా మనం ఏమనుకుంటున్నామంటే ప్రెగ్నెన్సీలో హ్యాపీ, ఈజీ కన్సెప్షన్ విత్ వెరీ గుడ్ చైల్డ్. ఏదైనా వెరీ గుడ్ చైల్డే మనం తీసుకోవాలి. వీ షుడ్ నాట్ సెటిల్ ఫర్ అన్ ఆర్డినరీ చైల్డ్. మన ఇష్టం కోసమే మన బిడ్డను కంటున్నాం. మన ఇష్టంగా మన బిడ్డని డిజైన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ సక్సెస్ విత్ ఇంటెగ్రిటీ. అంటే ధర్మబద్ధంగా ఉండాలి ఆ బిడ్డ. ఏ పని చేసినా ఆ సక్సెస్లో కూడా అదే సక్సెస్ఫుల్గా రావాలి. ధర్మబద్ధంగా ఉండాలి. ఫ్యామిలీతో బాండింగ్ బాగుండాలి. ఇది 3 క్వాలిటీస్ ఆ బిడ్డకు ఉన్నప్పుడు డెఫినెట్లీ అది వచ్చి ఒక మంచి సమాజాన్ని మనం తయారు చేస్తున్నాం. ఆ బాధ్యత మనకి ఉంది. ఎందుకంటే ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఇప్పుడు బాగా బిడ్డకి ఇంటెలిజెన్స్, తెలివితేటలు, మంచి చదువు, కానీ ఇది మాత్రం ఉండి వాళ్ళకి మంచి చెడు ఏం తెలియకపోతే ఒక క్రిమినల్ని తయారు చేస్తున్నాం. అందుకని ఇంటెలిజెన్స్ సెకండ్ ప్లేస్కి పోండి. చదువుకు పోయినా కూడా ఫస్ట్ ఇంట్లో ఉండే మంచి మారల్ వాల్యూస్, నీతి, ధర్మబద్ధంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆ బిడ్డ తప్పు చేయడు. అమ్మాయో అబ్బాయో. అప్పుడు నెక్స్ట్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ పెట్టు. ఖచ్చితంగా చాలా మంచి వ్యక్తిగా ఆ బిడ్డ ఉంటుంది. తల్లిదండ్రులు అంటే అందరితో ప్రేమ, అభిమానంతో బాగుండాలి. ఫస్ట్ చెడు మార్గానికి మనం పోకూడదు, వేరే వాళ్ళని పోనివ్వకూడదు. అటువంటి స్ట్రాంగ్ పర్సనాలిటీగా నీ బిడ్డని నువ్వు తయారు చేయాలి. నువ్వు అట్లా అనుకుంటే చాలు. అందరూ మనం అనుకుంటే చాలు. మన పక్కన ఏ బిడ్డ ఉన్నా అట్లనే ఉండాలి అనేది వస్తేనే డెఫినెట్గా మనం అది పెంచడం ఈజీ. మనం ఎట్లా అనుకుంటున్నామో అదే రకంగానే మన బిడ్డ వస్తారు. మంచి బిడ్డని, మంచి సమాజాన్ని తయారు చేసుకునేదానికి మనం ఇది ఒక అవకాశం. అందరూ కలిసి అది మనం చేస్తాము, చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని చూసి మీ పక్కన వాళ్ళు కూడా అది మొదలవుతుంది. ఈ ఒక మెసేజ్ మాత్రం మనం బాగా అనుకుంటాము. అందరికీ హ్యాపీ, ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీ. ఒకవేళ సిజేరియన్ అయినా ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ యాజ్ లాంగ్ యాజ్ మదర్ అండ్ బేబీ ఆర్ సేఫ్. అది ఫస్ట్. కానీ ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ పెద్ద విషయం కూడా కాదు. బయట వాళ్ళు ఎంత గొంతు చించుకుని అరిచినా చేసినా ఒక్క నిమిషం నువ్వు నొప్పి భయపడ్డావా? ఆ ఒక్క క్వశ్చన్ అడిగి చూడండి. దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాన్పు నొప్పి అనేది అది న్యాచురల్ ఫంక్షన్. అది మనం ఈ ఐబ్రోస్ చేసుకుంటాము, టాటూ వేసుకుంటాము, అప్పుడంతా నొప్పి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒక్కరు కూడా మాట్లాడరు.
అది మనకి ఇష్టం. ఇది కూడా నీ ఇష్టం కోసమే నీ బిడ్డకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఈ లేబర్ పెయిన్స్ అనేది. మన బిడ్డని చూసుకునే దానికోసం నేను ఇది చేసుకుంటున్నాను. వీళ్ళు పక్కనే వీళ్ళందరూ ఉంటారు, అన్నీ చూసుకుంటారు కదా అనే ఒక మైండ్ సెట్ ముందుగానే వస్తే డెలివరీ షుడ్ బి కేక్ వాక్. అది మాత్రం అది రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.